నిజంగా లోకములో అన్ని కార్యాలు టైంకి జరుగుతాయి, కానీ దేవుని కార్యాలకు ఎప్పుడూ దెయ్యం ఏం చేస్తూ ఉంటుంది? అడ్డపొల్లలు వేస్తూ ఉంటుంది. అయితే వాడి పని అలా చేస్తూ ఉండటమే ప్రియులారా. దేవుడు మాత్రం ఆయన కార్యాన్ని ఆపడు. ఎందుకంటే ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు కూడా నేరుగా, ఎందుకంటే దేవుని మార్గం ఎప్పుడు కూడా సాఫీగా జరిగిపోదు. దేవుడు నేరుగా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంటే వాళ్ళని ఎర్ర సముద్రం ముందు పెట్టిండంట. ఇదేందిరా మోషే ఎక్కడికి తీసుకొచ్చావు? ఎందుకంటే దేవుని కార్యాలు అలా ఉంటాయి. వాళ్ళు అనుకున్నారు బ్రహ్మాండంగా మనకి రోడ్లు గీడ్లు బాగా చక్కగా ఉంటాయి, ఎందుకంటే మనల్ని నడిపించేది దేవుడు కదా, చక్కగా మనల్ని తీసుకుపోతాడని వాళ్ళు అనుకుంటే దేవుని మార్గం ఎక్కడికి వెళ్ళి ఆగింది? సముద్రం ముందు ఆగింది.